నూతనంగా ఎన్నికైన చైర్మన్ సామెంట్ల వాణి శ్రీనివాస్, కౌన్సిలర్ ములస్తాం లావణ్య మహేష్ లను సన్మానించిన సాయి పిఎంఆర్ అపార్ట్మెంట్ సభ్యులు. ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. నుంచి సన్మానం చేద్దామని అనుకున్నాము, కానీ వారికి పని ఒత్తిడి వల్ల రాలేకపోయిండ్రు. ఆ సందర్భంగా ఈరోజు ఇద్దరు మహిళలను మనం మన అపార్ట్మెంట్కి వచ్చి సన్మానం చేయడం అనేది మనందరికీ గర్వకారణం. ఇప్పుడు కొత్తపల్లి మారుతిరావు చంద్రకళ దంపతులు దీన్ని సన్మానిస్తారు. అవసరంగా కోరుతున్నాను. పట్టుకో ఓకే
ఇంకొకటి వాడు ఓకే ఓకే అందరికీ నమస్కారం. మనం అందరం కుటుంబ సభ్యుల వాళ్ళు అందరం కలిసి చూడాలని నా కోరిక. వానా మధ్య సురేష్ హాయ్ దా మహేష్ లావణ్య దామ హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. తమిళ వాణి శ్రీనివాస్ గారికి నమస్కారం. 50వ అవార్డు వచ్చినందుకు మాకు చాలా సంతోషం. లేట్ అయినా కానీ మాకు ఆనందం కలిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన అపార్ట్మెంట్ నుండి ఎవరన్నా మహిళలే మరి మహిళల శక్తి అన్ని రంగాల లోపల మహిళలు ముందున్నారు. మరి మీరు కూడా ఎవరన్నా చెప్పండి. వాణి శ్రీనివాస్ గారికి, సాయి పిఎంఆర్ అపార్ట్మెంట్ అధ్యక్షులు గారికి, మరి ఇక్కడికి విచ్చేసిన సాయి పిఎంఆర్ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం మరియు కృతజ్ఞతలు. మీ అందరికి మహిళలందరికీ బిలేటెడ్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ చల్లని సాయంత్రం ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత సాధారణంగా ఆహ్వానించి మమ్మల్ని సన్మానించినందుకు మీకు శతకోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ అపార్ట్మెంట్లో మా ఓటర్లు కూడా ఉన్నారండి. మమ్మల్ని ఓట్లు వేసి గెలిపించి ఇలా సన్మానించినందుకు కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా చెప్తున్నానండి, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలవడం చాలా సంతోషంగా ఉంది. చాలాసేపు కూడా మాట్లాడుకున్నాం. మనం ఇంట్లో ఉంటే ఎవరి ఫోన్లు వాళ్ళు పట్టుకొని చూడడము, టీవీలు చూడడము, ఏదో ఒక మూసధోరణిలో వెళ్ళిపోకుండా అప్పుడప్పుడు ఇలా అందరం కలవడం మనసుకి చాలా ఆహ్లాదంగా ఉంది. ఇలాగే ఎప్పటికీ అందరం కలిసి ఉంటూ మన ఆరోగ్యాలు మంచిగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. ఇక్కడ పిలిచినందుకు చాలా కృతజ్ఞతలు అండి. అదేవిధంగా మీకు ఏ సమస్యలు వచ్చినా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మా శక్తి మేరకు తప్పకుండా ప్రయత్నిస్తామని నేను మనవి చేసుకుంటున్నాను. మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించిన సన్మానించినందుకు చాలా కృతజ్ఞతలు అందరికీ. మా కుటుంబంలో భావిస్తున్నాం, మిమ్మల్ని కూడా మా కుటుంబంలో మా ఇంటి ఆడబిడ్డలేకనే మేము భావిస్తున్నాం. గొడ్ల ప్రభాకర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
సాయి పిఎంఆర్ కుటుంబ సభ్యులకు ధన్యవాదములు. మన చైర్మన్ సమ్మిళ్ళ వాణి గారు, సీనన్న గారు, మా ఇంటి అల్లుడు, మా ఇంటి బిడ్డ అంటే ఎంత మనం చూసుకుంటామో మన చూసి అట్లా చూసుకుంటారు. ఇవాళ మా బిడ్డ మా ఇంటికి వచ్చిందంటే మనం ఎంతో సంతోషంగా ఉన్నాము. అందుకొరకే ఎల్లకాలము బిడ్డను ఆశీర్వదించడం మన ధర్మము. మన బిడ్డ లెక్కనే మనం అందరం అనుకోవాలి. ఏ పని ఉన్నా కానీ మా అత్తారులో పనిచేద్దామని మా బిడ్డకు ఉండాలి. తప్పకుండా మా బిడ్డ చేస్తానని మాకు నమ్మకం ఉన్నది. ఇంతతో ముగిస్తున్నాను. మన ఇంటి ఆడబిడ్డ, మన వాడు అదొకటి. అంటే మనం ఇది 3 సార్లు కౌన్సిలర్గా గెలిచి శ్రీనివాసు వారు గారు హ్యాట్రిక్ సాధించిన సందర్భం లోపల మన అపార్ట్మెంట్ నుంచి అందరం మనకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఈ 3 సార్లు గెలవడం అనేది ఒక ఎత్తు, తర్వాత ఈ కౌన్సిలర్ అనేది చైర్పర్సన్గా రావడం అనేది చాలా మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మన వాడకట్టు నుండి చైర్పర్సన్గా రావడం అనేది మనందరికీ మనం గెలిచినటువంటి, అంటే మనమే చైర్పర్సన్ అనేటువంటి భావిస్తున్నాం. మనం గర్వన ఎమ్మెల్యే కానీ ఒక 10 కలిస్తే మనకి ఎంత గర్వకారణం, మనమే ఎమ్మెల్యేగా భావిస్తాం. ఇప్పుడు అంతేనే కదా. ఇప్పుడు మన వాడకట్టు నుండి చైర్పర్సన్ అంటే మనమే చైర్పర్సన్ అన్నటువంటి మనకు సంతోషం అనిపిస్తుంది. మన కుటుంబ సభ్యుల నుండి ఎవరైనా చైర్పర్సన్ అయితే. మరి ఇప్పుడు సమయం కాలాతీతమైంది, మాట్లాడాలంటే ఎన్నో ఉన్నది కానీ ముందుకు అసలు ఎందుకంటే టైం అయిందని చెప్పి. నమస్కారం. నన్ను ఇంత సాదరంగా ఆహ్వానించి మన ఇంటి ఆడబిడ్డగా నాకు ఇంత గౌరవాన్ని ఇచ్చినందుకు నాకు ఈ సాయి పిఎంఆర్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆడబిడ్డ ఇంటికి వస్తే ఎంత సంతోషంగా పలకరిస్తారో అంత సంతోషం నాకు కలిగింది ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసి. తప్పకుండా ఈ పూల వర్షం, ఈ పూల దండలు ఎంత సంతోషం అయిందంటే నా ఇంటికి నేను వచ్చినంత సంతోషం అయింది. అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా తోటి కౌన్సిలర్కి ఎన్నికైన 50వ వార్డు కౌన్సిలర్గా ఎన్నికైనందుకు వారికి కూడా అభినందనలు. ఈ వార్డు మనది. ఏ అవసరం ఉన్నా ఏ రాత్రైనా ఒక ఫోన్ కాల్తో మీ ముందుంటామని అందరికీ తెలియజేసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధికి మరియు జగిత్యాల పట్టణ అభివృద్ధికి నా సాయశక్తిలా కృషి చేశానని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ మరొకసారి నా పాదాభివందనాలు. సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించిన సాయి పిఎంఆర్ అధ్యక్షుడు మరియు కార్యవర్గానికి మరియు కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మా యొక్క గెలుపులో మీ భాగస్వామ్యం కూడా ఉన్నదన్న విషయాన్ని మర్చిపోవద్దు. మీరందరూ సహకరిస్తారని మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచారు, మా వాణి కౌన్సిలర్గా గెలిచింది, దాంతోపాటు చైర్మన్ పదవి పొందగలిగినాము. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన పిల్లలు ములస్తం లావణ్య గారికి, మహేష్ గారికి మరియు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మున్సిపల్ పక్షాన మన వాళ్ళలో కానీ మన అపార్ట్మెంట్కి సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా కానీ ఎప్పుడైనా కానీ మీరు సంప్రదించవచ్చు. దానికి ఎప్పుడైనా అందుబాటులో ఉంటాను. ఇంతకుముందు ఉన్నాను, ఇక్కడ నుండి ఉంటాను, బాధ్యతతో పనిచేస్తానని కోరుకుంటూ ఈరోజు ఈ పూల వర్షానికి మేమైతే ఆశ్చర్యానికి గురయ్యాం. వాస్తవంగా ఈ సన్మాన కార్యక్రమం ఎన్నో జరిగాయి, ఇలాంటి సన్మానం మాత్రం జరగలేదు. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.